బాంబే రావాల్సి వచ్చింది. అలాగే ఐ థాట్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్, నాకు ఇక్కడికి వచ్చినా తెలిసింది. ఇదివరకు చెప్పారు కానీ జస్ట్ స్లిప్ ఆఫ్ మై మూవీ. తర్వాత కేకేది ఇంత బరువైన స్టోరీ ఉందని ఇప్పుడే నాకు ఐ కేమ్ టు రియలైజ్. సరే, టాకింగ్ అబౌట్ కేకే అండ్ ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమింగ్ టు ద ఫిల్మ్ కేజేక్యూ అన్న దాంట్లోనే ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉందండి. యూజువల్ ఆర్డర్ ఏంటంటే కింగ్, క్వీన్, జాక్ అంటాం. ఏదో కింగ్, జాక్, క్వీన్ అన్న దానికి కూడా ఏదో లాజిక్ ఉండే ఉంటది, ఏదో డిఫరెంట్ గా అనిపించింది. అలాగే ఈ సినిమా ఆ ట్రైలర్ గా చూస్తుంటే ఇంత యంగ్ టీమ్ ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆయన చూసినాక, ఆ విజువల్ చూసినాక ఆయన చూస్తే చాలా నార్మల్ గా ఇంత బ్రహ్మాండం చేశారు అనిపించింది. ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎక్సెల్. అక్కడ ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. అందరూ చాలా కసిగా కిరణ్ కు మంచి ట్రిబ్యూట్ ఇవ్వాలని పనిచేసినట్టు అనిపిస్తుంది. అలాగే కమింగ్ టు అవర్ దీక్షిత్ శెట్టి, ఆయన గురించి చెప్పాల్సింది మనం రీసెంట్ గా దసరాలో చూసిన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అలాగే శశి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూటింగ్. నాకు తెలిసి శ్రీకాంత్ చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు. వాళ్ళ తమ్ముడు ఈ క్యారెక్టర్ లో పెట్టాడు అంటే, హీరోగా డెబ్యూ చేశాడంటే, అరే నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కొంచెం పెద్దగా అయ్యాడు కాబట్టి నేను అడిగితే పెట్టుకుంటారు, కానీ ఆ పేరు వస్తుంది సరిగ్గా చేయకపోతే అనేది కూడా అన్ని ఆలోచించి ఇతన్ని క్యాష్ చేశారంటే డెఫినెట్ గా ఇతను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసేది కంపల్సరీ నమ్ముతున్నాం. అలాగే శశి, నీ మీద ఎడిషనల్ పట్టినది, నీ అన్నయ్య పక్కన ఉంటుంది, నీ మీద ఎడిషనల్ పట్టినది డెఫినెట్ గా అవన్నీ దాటి నువ్వు బ్రహ్మాండం చేసావనికి వస్తుంది. సో అండ్ హీరోయిన్ యుక్తి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆ ట్రైలర్ లో చూస్తుంటే చాలా కట్ కూడా ఎంతో బాగుందండి. అది చిన్న ఒక సెమీ హాలీవుడ్ కట్ లాగా అనిపించింది నాకు. చాలా ఫీమేల్ యాక్టర్స్ కానీ ఇది కానీ సినిమా డెఫినెట్ గా చాలా ప్రామిసింగ్ గా ఉంది. చూస్తుంటే కమింగ్ శ్రీకాంత్ డైరెక్షన్ లో వచ్చే పారడైజ్ కి ఏదో చిన్న ట్రైలర్ లాగా ఉంది ఈ సినిమా. బ్యాక్ డ్రాప్ కూడా అక్కడ కూడా ఏదో చార్మినార్ అన్నారు, ఇక్కడ కూడా ఏదో చార్మినార్ అంటున్నారు, ఏదో ఉంది మొత్తానికి. సో ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినాక సినిమా మీద చాలా చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సినిమా డెఫినెట్ గా ఆడుతుంది. అందులో ఈ మధ్య సినిమా అబౌవ్ యావరేజ్ అన్నా సరే కూడా జనాలు చాలా ఎంకరేజింగ్ గా వచ్చి చూసి చాలా మంచి హిట్లు చేస్తున్నారు. అన్ని ప్రమోషన్ ఎక్కుతామండి, ఏది యావరేజ్ ఇవన్నీ కాదు. సినిమా బాగానే ఉందంటే, ఇవరకు రోజుల్లో బాగానే ఉందంటే వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా అందరూ బాగా థియేటర్స్ కి వచ్చి చాలా ఎంకరేజింగ్ గా ఉంది ఇప్పుడు. అలాగే ఈ సినిమా నిజంగానే బాగుంది అనే డెఫినెట్ గా టాక్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ అందరికి పేరు పేరున ఆల్ ద బెస్ట్ అండి ఫర్ యువర్ బిగ్ రిలీజ్ ఆన్ August 7th. Everyone watch in theaters, don't miss this film, watch in theaters only. అలాగే అండ్ కిరణ్ మాట్లాడాలంటే, కిరణ్ గారు ముందు మా సుధాకర్ గురించి చెప్పాలి. ఒక సినిమా తీయటం అనేది స్క్రిప్ట్ నుంచి రిలీజ్ చేసేదాకా ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని తెలుసు. దాంట్లో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కి ఏమైనా అయితే ఇంకెంత కష్టపడాల్సి వస్తుందో అవన్నీ కూడా అవన్నిటినీ చాలా పాజిటివ్ గా బ్రహ్మాండంగా తీసుకొచ్చిన సుధాకర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. బ్రహ్మాండంగా ఆర్ట్స్ అన్నిటినీ తోసి చాలా విక్టోరియస్ గా వచ్చావు. నెక్స్ట్ ఇక రిలీజ్ డెఫినెట్లీ చాలా పాజిటివ్ ఉంది. దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది, సినిమా బాగా ఆడుతుందని. కమింగ్ టు కిరణ్ గారు, ఇందాక మొదలు శైలజ గారు బాధపడుతుంది, చాలా ఇది అనిపించిందండి. ఎందుకంటే ఆ పెయిన్ నేను 18 years 19 years మా అమ్మగారు చనిపోయినప్పుడు ఎంత పెయిన్ ఉండేది అర్థం నాకు రికలెక్ట్ చేసుకుంటే అనిపించింది. కానీ ఇక్కడ వయసు వరుస గట్టు చెట్టు అంత కొడుకు మన ముందర లేడంటే ఎంత బాధో అర్థమవుతుందమ్మా. కానీ ఈ సందర్భంగా ఒకటే రిక్వెస్ట్, కిరణ్ ఇక్కడే ఉన్నాడు, ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు, ఈ సినిమా గురించే తప్పన పడుతున్నాడు. ఈ సినిమా మన విలేకరులు కానీ అందరికి పేరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ జేబు నుంచి ఆ పావులో కూడా తీసేయండి. ఆ రోజు రివ్యూలు కానీ చిన్న హ్యుమానిటరీ గ్రౌండ్స్ లో అందరూ ఆ పాజిటివ్ ఉంటే, అలాగే ప్రేక్షకులు అందరూ ఎన్నో సినిమాలు చూశారు, ఎన్నో ఆదరించారు. ఈ సినిమాని ఆ దృక్పథంతో అట్ ద సేమ్ టైం సినిమా డెఫినెట్లీ బాగుంటుంది అని నమ్మి అందరూ వెళ్ళండి. దానిలో వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా తీసుకెళ్ళండి. సినిమాని డిసప్పాయింట్ చేయదు. అందరూ తద్వారా ఈ సినిమా తీసుకురావడం నుంచి మన అందరం కలిసి కిరణ్ కి
గ్రాండ్ ట్రిబ్యూట్ ఇద్దాం. అలాగే వాళ్ళ పేరెంట్స్ లో కానీ వాళ్ళ అక్క బావగారు అందరి కళ్ళలో ఆనందం చూద్దాం ఈ విధంగా అన్న. డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవరీవన్ ప్లీజ్ కాంట్రిబ్యూట్ యువర్ బెస్ట్ వాట్ యూ కెన్ డూ ఈ సినిమా గురించి, కిరణ్ గురించి. అలాగే కేజేక్యూ షార్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి ఇక్కడ ఉన్న ప్రతి సోలు కోరుకునేది అదే. వాళ్ళతో పాటు నేను కూడా బలంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు.